వెల్కమ్ టు ఆదం న్యూస్. ఈ రోజు ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి అందరి సహకారం కావాలని, యోగా అభివృద్ధికి ప్రధాని మోడీ విశిష్ట కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనెగుంట్ల కోటేశ్వరరావు అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. 21వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ యోగాను విజయవంతం చేయాలని యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని డాక్టర్ మాకాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోనెగుంట్ల కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ, యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, అస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ వంకదారి సుబ్బారత్నమ్మ, సెక్రటరీ, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ లైబ్రేరియన్స్ కొండ చిన్నపరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ఆదం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఆనందమయ కోశ ప్రతి మనిషి చేరుకోవలసిన అంతిమ స్థాయి. అంటే ఒక వ్యక్తి యొక్క జన్మ పరిపూర్ణమయ్యింది అని చెప్పుకోవటానికి ఆనందమయ కోశ చేరవలసి ఉంటుంది. అది చేరుకోవటానికి మిగతా 4 కోశాలు ఉపయోగపడతాయి. అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఎక్స్రే, ఎంఆర్ఐ ఇలాంటివి అన్నమయ కోశాన్ని డీల్ చేస్తాయి. ప్రాణమయ కోశ గురించి మనం చెప్పాల్సి ఉంటే మనలో ప్రాణశక్తి వచ్చే మార్గాలు, ఖర్చయ్యే మార్గాలు గురించి చెప్పేటువంటిది ప్రాణమయ కోశ. ఆ ప్రాణమయ కోశలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, అసలు లేకపోతే చావు, కొంచెం పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పరిపూర్ణ జీవితం. అలాంటి ప్రాణమయ కోశ గురించి సరైన ఈ సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని చెప్పేసి మన దేశ ప్రధాని గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగా ద్వారా చూశారు కదా. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆయన కింద కూర్చొని మరలా 6 ఏళ్ల పిల్లగాడు ఏ విధంగా అయితే లెగుస్తాడో అదేవిధంగా లెగిసే శక్తి ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారు యోగా పట్ల ఉన్నటువంటి అనుభవాన్ని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి యోగాని వారు పాటించడమే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా ఇలాంటి యోగాని మొత్తం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా మాకు చెప్పడం జరిగింది. దాన్ని పాటిస్తూ ఈ సంవత్సరం జరిగే యోగా దినోత్సవాన్ని భారత ప్రధానమంత్రి గారిని మీరు మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి ఆహ్వానించడమే కాకుండా రేపు 21వ తారీఖున జరిగే యోగా డే రోజు భారత ప్రధాని గారు మన విశాఖపట్నానికి విచ్చేస్తున్నారు.